గుంటూరు జిల్లా పట్టభద్ర ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున జరగనున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల స్థానానికి గాను ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల స్థానానికి కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసినది. 3 దశాబ్దాల పైసలకు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. 3 పర్యాయాలు ఎమ్మెల్యేగాను, ఒకసారి మంత్రిగాను చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల అకుంఠిత ప్రేమానురాగాలు ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కూటమి ఏదైతే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఏర్పడిందో దానిలో భాగంగానే ఈ రోజున కూడా ఒక మంచి అభ్యర్థి శాసనమండలిలో ఉన్నట్లయితే ప్రజా సమస్యల పట్ల, ప్రజల పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తాడనే ఆలోచనతోనే పెద్దలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నిలబెట్టడం జరిగింది. కనుక మీరందరూ కూడా ఆశీర్వదించి పెద్ద ఎత్తున మంచి మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాను. గెలిపించిన యెడల ఖచ్చితంగా మాకున్న నమ్మకం ఆయన ప్రజా సమస్యల పట్ల, మరీ ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏది అవసరమో దానిని ప్రభుత్వం ముందు ఉంచి వారి సమస్యలు తీర్చడంలో ముందు ఉండే వ్యక్తి కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించి శాసనమండలికి పంపించవలసిందిగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఏదైతే మన నాయకుడు ఒక పిలుపునిస్తే మనం ఆ పిలుపుకి పనిచేస్తామో అదేవిధంగా ఈరోజు కూడా ఒక కృతనిశ్చయంతో కూటమి అభ్యర్థి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని నిలబెట్టడంలో మన నాయకుడు ఏ రకంగా అయితే వారితో సఖ్యతగా ఉన్నాడో మీరందరూ కూడా దానికి అనుగుణంగా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేసి రేపు ఎలక్షన్ రోజున కూడా మీరందరూ కూడా ముందుండి ప్రతి ఓటర్ని కూడా బూత్కు తీసుకొచ్చి ఓట్లు వేపించే విధంగా పనిచేయాలని చెప్పేసి ఆయన యొక్క సీరియల్ నెంబర్ కూడా 1వ స్థానంలో ఉంది. ఆ 1 మీద మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటును అందరూ కూడా ఓటర్ మహాశయులందరూ కూడా వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పెద్ద ఎత్తున గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై హింద్, జై జనసేన.